Enjoy New Year responsibly, limit your alcohol and save your life. కొటేషన్ బాగుంది కదా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వైటల్స్ ఆర్ఎన్ఓ. కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వండి. కొన్ని టిప్స్ అంటే ఏంటంటే లిమిట్స్ ఎవర్ క్వాంటిటీ నేను ఆల్రెడీ చెప్పాను. బియర్ వచ్చేసేసి 330 ml అండ్ వైన్ వచ్చేసేసి 150 ml అండ్ రమ్, విస్కీ, వాడ్కా ఇవి వచ్చేసేసి 30 ml అంటే ఒక పెగ్. ఇవి మాత్రమే, ఇంతే క్వాంటిటీ అండి. దీనికి మించి మీరు ఎక్కువ తీసుకున్నారంటే ఇట్ విల్ బి కాలింగ్ యాజ్ హెవీ డ్రింకింగ్. ఓకేనా. ఇంకొకటి మెయిన్ టిప్ ఏంటంటే మీరు ఎంటీ స్టమక్ తో తీసుకున్నారు అంటే ఇమీడియట్ గా ఆ డ్రింకింగ్, ఆ ఆల్కహాల్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది బాడీకి. మీరు ఫుడ్ శుభ్రంగా తినేసి మిడ్ నైట్ లో ఈ ఆల్కహాల్ తీసుకోవడానికి తీసుకోకూడదు. అంటే టిప్స్ అనేది చెప్తున్నాను అనమాట. మీరు తీసుకోకుండా ఆగరనుకోండి, టిప్స్ అనేది చెప్తున్నాను. మిడ్ నైట్ అంటే మీరు ఫుల్ గా తినాలి. మీ స్టమక్ అనేది ఫుల్ గా ఉండాలి. ఆ ఫుడ్ తో అబ్జర్వ్ అయ్యేటప్పటికి టైం పడుతుంది కాబట్టి మీ స్టమక్ అనేది ఫుల్ గా ఉండి మీరు ఆల్కహాల్ అనేది తీసుకోవాలి. అది కూడా చెప్పిన స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్. ఇంకొకటి ఏంటంటే చిన్నగా సిప్స్ వేసుకుంటూ తాగాలి. అంతేగాని ఒకేసారి పెగ్గు మీద పెగ్గు వేసుకుంటే గనక మీరు తీసుకునేది హెవీ డ్రింకింగ్ అయ్యేది. హెవీ డ్రింకింగ్ వల్ల హార్ట్ డిసీజ్, లివర్ డిసీజ్, ఇమీడియట్లీ బీపీ డ్రాప్ అయితే ఇమీడియట్ గా వామిటింగ్స్ ఇవన్నీ కూడా ఆల్ ఆఫ్ సడన్ అయితే జరుగుతూ ఉంటుంది. మీరు డ్రింకింగ్ చేసేటప్పుడు మధ్యలో అంటే గ్యాప్ ఇచ్చుకుంటూ వాటర్ తాగాలి. ఎందుకంటే మీరు ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మీరు బాగా డిహైడ్రేట్ అయిపోతారు. అలా డిహైడ్రేషన్ రాకుండా ఉండాలి అంటే కనుక మీరు వాటర్ అనేది తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్లో కొంతమంది మెడిసిన్స్ కలుపుకుని తాగుతూ ఉంటారు. అలా తాగొద్దు. మీరు ఓన్లీ ఆల్కహాల్ మాత్రమే తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్లో వైన్, బీర్, విస్కీ, రమ్, అలాగే వాడ్కా ఇవన్నీ కలిపేసుకుని తాగుతూ ఉంటారు కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి అని. అలా అస్సలు చేయొద్దు. మీరు అలా చేస్తే కనుక అంతే సంగతులు మాట. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా డ్రైవింగ్ చేయాలి అంటే కనుక మీరు కంప్లీట్ గా అవాయిడ్ చేసేయండి ఆల్కహాల్. నో ఆల్కహాల్. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే డ్రైవింగ్ చేసే వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవద్దు. మీకు డ్రింకింగ్ చేసేటప్పుడు బాగా డిజీనెస్ కానీ వామిటింగ్స్ కానీ మీరు ఫీల్ అవుతున్నారు అంటే కనుక యూ ఇమీడియట్లీ స్టాప్ ద ఆల్కహాల్ టేకింగ్. మీరు ఇమీడియట్ గా మీరు ఆల్కహాల్ తీసుకుంటే కనుక కంప్లీట్ గా స్టాప్ చేసేయండి మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఏవైనా ఉంటే కనుక. ఓకేనా. మీరు తీసుకునేది అసలు ఆల్కహాల్ తీసుకోకపోవడం చాలా మంచిదండి. ఆల్కహాల్ అయితే ఈ 31st నైట్ మొత్తం అంటే కొంచెం ఫ్రెండ్స్ వల్ల కానీ ఇతరుల వల్ల కానీ ఎక్కువ తీసేసుకుంటాం. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.